హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉంటాను. సో తాజాగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో వివరాలు అయితే బయటకు రావడం జరిగిందనమాట. సో ఏ జిల్లాల్లో ఎంతమందికి ఇళ్లను శాంక్షన్ చేశారు, L1లో ఎంతమంది ఉన్నారు, L2లో ఎంతమంది ఉన్నారు, L3లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో L2 లబ్ధిదారులకు ఇండ్లు కూడా రెడీగా అయితే ఉన్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వివిధ పత్రికల ఆధారంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా నా కష్టానికి తగిన లైక్స్ అనేటివి మీరు ఇచ్చినట్లయితే సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా మీ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే సో మనకు ఒక 5 జిల్లాలకి సంబంధించి మాత్రమే సో లబ్ధిదారుల యొక్క వివరాలు పత్రికా ముఖంగా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నిన్నటి రోజున చేసిన వీడియోకి చాలామంది కూడా రెస్పాండ్ అయితే అయ్యారు. సో మా జిల్లాల్లో లిస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి అడగడం జరిగిందనమాట. సో అన్ని జిల్లాల్లో కూడా లబ్ధిదారుల యొక్క గుర్తింపు అనేది జరిగి ఉంది. కాకపోతే శాంక్షన్ చేసినటువంటి వారి యొక్క లిస్ట్ మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 71,458 లబ్ధిదారులను మాత్రమే సో విడుదల చేసిందనమాట. సో కాబట్టి అన్ని జిల్లాల్లో లిస్టులు అనేటివి రెడీ అయితే అవుతున్నాయి. సో ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే కూడా రిలీజ్ చేసి సో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది గవర్నమెంటు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ ఒక 5 డిస్ట్రిక్ట్స్ సంబంధించి మాత్రమే వివరాలు అనేటివి అందిస్తున్నానండి. ఓకేనా? సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ గ్రామీణానికి సంబంధించిన వివరాలు అయితే అందించున్నారు, చూడవచ్చు. సో ఆశల చిగురింత L2 లబ్ధిదారులకు నెరవేరనున్నటువంటి సొంత ఇంటి కల అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం దరఖాస్తులు ఆదిలాబాద్కి సంబంధించి 199,803 దరఖాస్తులు వెళ్తే అందులో 167,910 సర్వే అయితే పూర్తి చేశారనమాట. ఇందులో అర్హులను వచ్చేసి 63,642 మంది అని చెప్తున్నారండి. ఇవి వచ్చేసి L1, L2, L3 3 కలిపి చెప్తున్నారనమాట అర్హులను. సో విడివిడిగా అయితే ఇక్కడ మనకు చెప్పలేదండి ఆదిలాబాద్ గ్రామీణానికి సంబంధించి. సో ఇక్కడ ముఖ్యంగా పలు దశల్లో నిర్మాణాలు అయితే ఉన్నాయి. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు L2 లబ్ధిదారులకి ఇస్తామన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో సో భారత ప్రభుత్వ హయాంలో 2017లో 2 పడక గదుల ఇళ్ళు మంజూరు చేశారు. ఆదిలాబాద్ పురపాలికలో 982 ఇండ్లను అపార్ట్మెంట్ల తరహా 4 చోట్ల నిర్మించారనమాట. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ 2 పడక గదుల ఇళ్లను నిర్మించి ఉన్నారు. పంచాయతీరాజ్ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఈ ఇళ్ల నిర్మాణాలను అప్పగించారనమాట. వాళ్ళు దాదాపు 1712 2 పడక గదుల ఇళ్లను పూర్తి చేసినట్లు సమాచారం అయితే అందించి ఉన్నారు. సో L2లో ఉండేటువంటి లబ్ధిదారులకు ఇళ్లను అయితే శాంక్షన్ చేయబోతుంది గవర్నమెంట్. సో నిర్మాణంలో సగంలో ఆగిపోయి ఉన్నాయి, చాలా వరకు పూర్తయినటువంటివి వెంటనే కూడా శాంక్షన్ అయితే చేసి లబ్ధిదారులకు సో ఇల్లు మంజూరు పత్రం అయితే ఇవ్వనుందన్నమాట. సో అయితే నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వబోతున్నారండి L2 లబ్ధిదారులకు. సో ఇక్కడ మీరు ఇంకొక వివరాలు అయితే చూడవచ్చు. ఇంకొక డిస్ట్రిక్ట్ సంబంధించి మహబూబ్ నగర్కి సంబంధించి అయితే వివరాలు చాలా క్లియర్గా అయితే ఇచ్చారండి. L1లో ఎంతమంది ఉన్నారు, L2లో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఓబులాయిపల్లిలో ఒక నమూనా ఇందిరమ్మ ఇంటిని సో నిర్మించి ఉన్నారు. సో దాన్ని అధికారులు పరిశీలిస్తున్నటువంటి ఇమేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, మనకు క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే అండి L1లో ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా ఇచ్చారండి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి. సో దేవరకద్ర ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి L1లో 17,824 మంది అయితే ఉన్నారు. L2లో 4,089 మంది అయితే ఉన్నారు. L3లో 26,378 మంది అయితే ఉన్నారనమాట. జడ్చర్ల నియోజకవర్గంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి L1లో 18,446 మంది లబ్ధిదారులు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది. L2లో వచ్చేసి జడ్చర్లలో 8,222 మంది ఉన్నారు. L3లో 33,786 మంది అయితే ఉన్నారు. మహబూబ్ నగర్ సంబంధించి L1లో 14,877 మంది, L2లో 16,927 మంది, L3లో 23,209 మంది అయితే ఉన్నారు. నారాయణపేటలో వచ్చేసి 6,914 మంది L1లో అయితే ఉన్నారు. L2లో వచ్చేసి 506 మంది, L3లో 7,361 మంది. పరిగి ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చేసి 8,418 మంది L1లో ఉంటే 1,502 మంది L2లో ఉన్నారు. 7,423 మంది L3లో అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్గదర్శకాలు ఇలా అని ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అయితే చెప్తున్నారు. మొదటిగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయిస్తారు. ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుగా మండలానికి గ్రామం అయితే
ఎంపిక చేస్తారనమాట. కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మాణం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తక్కువ స్థలం ఉన్నటువంటి నిరుపేదలు 5 లక్షలతో ఎలా నిర్మించుకోవాలన్న దానిపై కూడా ఇంజనీర్లు ప్లాన్ సిద్ధం చేస్తున్నారనమాట. జిల్లాలో త్వరలోనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని, మంజూరు పత్రాలు అందగానే లబ్ధిదారులకు పనులు చేపట్టమని చెప్పని సో హౌసింగ్ సంస్థ పీడీ వైద్యం భాస్కర్ గారు అయితే తెలియచేయడం జరిగింది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్. సో ఇక్కడ మీరు ఆసిఫాబాద్లో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో నమోదైనటువంటి దరఖాస్తులు చూసుకున్నట్లయితే 151,712 రావడం జరిగిందనమాట. ఇందులో L1లో వచ్చేసి 85,700 అయితే సో లబ్ధిదారుల యొక్క దరఖాస్తులు అనేటివి ఉన్నాయన్నమాట. అదేవిధంగా L2లో వచ్చేసి 11,505 ఉన్నాయి. L3లో 51,183 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మనకు తాజాగా కాజక్ నగర్లో 228 ఇళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేటివి పూర్తయి ఉన్నాయని చెప్పి ఇక్కడ వివరాలు అనేటివి తెలియజేశారు. ఈ యొక్క ఇండ్లను L2లో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క పంపిణీకి అనేది జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా కోర్టు కేసులో కూడా కొన్ని యొక్క ఇళ్ళు అనేవి ఉన్నాయని ఇక్కడ మనకు క్లియర్గా ఆసిఫాబాద్కి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, నాగర్ కర్నూల్ ఈ యొక్క జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఏమని చెప్తున్నారంటే ఇల్లు మంజూరైనట్టు వచ్చేసి 2,712 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో పూర్తయినటువంటి ఇండ్లు 420. ఇవి ఏవంటే L2 లబ్ధిదారులకు ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. సో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినటివి 180 అయితే ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్నటువంటివి 499 ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి వచ్చేసి 1,793 అయితే ఉన్నాయన్నమాట. సో నాగర్ కర్నూల్ ఏరియాకి సంబంధించి అయితే ఇక్కడ మనకు క్లియర్గా అయితే వివరాలు అనేటివి అందించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి తొలి విడతలో 4,994 మందికి లబ్ధి అయితే చేకూరడం జరిగిందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తంగా 37,444 లబ్ధిదారులు అయితే ఉన్నారనమాట. భద్రాద్రి జిల్లాలో 32,092 లబ్ధిదారులు నుంచి అర్జీలు అయితే తీసుకోవడం జరిగిందని కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే డేటా అయితే చెప్తున్నారనమాట. సో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా వివిధ న్యూస్ పేపర్లలో వివిధ జిల్లాల్లో అయితే రావడం జరిగింది. సో వీటన్నిటి మీద వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాను. డైలీ కూడా మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందిస్తామండి మన ఛానల్ ద్వారా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మోర్ ఆప్షన్లో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి సో మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లేదా మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఐడి అదేవిధంగా రేషన్ కార్డు ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అనేది చాలా క్లియర్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలానే గ్రీవెన్స్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టులో ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే గ్రీవెన్స్ ఎంట్రీ పెట్టుకొని మీరు ఆ యొక్క లిస్టులోంచి చేంజ్ కూడా అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత వివిధ రకాల ప్రశ్నలు అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. సో వాటి మీద కూడా వీలైనంత త్వరలోనే నేను మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే గ్రీవెన్స్ ఎంట్రీలు కూడా సబ్మిట్ అయితే అవుతున్నాయనే సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో వీలైనంత వరకు సమాచారాన్ని సేకరించి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.